వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఉన్న కిడ్నీ బాధితుల సమస్యకు సంబంధించి గతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లి ఈ సమస్యను ఒకసారి అడ్రస్ చేశారు. మళ్ళీ నిన్న హార్వర్డ్ వైద్య బృందంతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఆయన విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడికి వచ్చి క్షేత్రస్థాయిలో పర్యటించడం, ఆ రిపోర్టుతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలవబోతున్నారు పవన్ కళ్యాణ్. అయితే ఈ మొత్తం వ్యవహారాన్ని మానవీయ కోణంలో చూడాలి, రాజకీయాలు చేయడం అనవసరం అన్నారు. రాజకీయం చేయాలంటే ప్రభుత్వం పట్టించుకోవట్లేదనో, గత ప్రభుత్వాలు సరిగా పనిచేయలేదని ఏదో చెప్పొచ్చు, కానీ అది కాదు పరిష్కారం అని చెప్పారు. అయితే ప్రభుత్వం కనుక స్పందించకపోతే తన ఏ పక్షమో స్పష్టం చేస్తాన్నారు. అవసరమైతే ప్రతిపక్ష వైసీపీతో కలిసి పనిచేస్తా అని చెప్పారు. ఈ సమస్య వరకు దీని తరువాత మరి ప్రభుత్వం స్పందన ఏంటి, వైసీపీతో కలిసి పనిచేస్తా అన్న విషయాన్ని ఎంతవరకు చూడాల్సిన అవసరం ఉంది అనేది ఒక చర్చ జరుగుతోంది. రెండోది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ గురించి ఇటు ప్రభుత్వానికి ప్రతిపక్షానికి మధ్య మాటల యుద్ధం. అంటే 50 ఏళ్లకే పర్ఫార్మెన్స్ లింక్ చేసి పంపించేసే ఆలోచన ప్రభుత్వం ఏదో చేస్తోందని, జీవోలు రావడానికి సిద్ధంగా ఉన్నాయని వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు కొంతమంది విమర్శించడం, దాని మీద ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు వివరణ ఇచ్చారు. కానీ వాళ్ళు మళ్ళీ సాక్షి పత్రికలో కూడా ఆ కథనం వచ్చింది. ఈ అంశాల మీద మనం లైవ్ షోలో మాట్లాడదాం. మనతో పాటు వాళ్ళు జాయిన్ అవుతున్నారు కోన రఘుపతి గారు, బాపట్ల ఎమ్మెల్యే, వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకులు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు సాకే శైలజనాథ్ గారు, మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. ఇక విజయవాడ ఎన్టీవీ స్టూడియో నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు రఘునాథ్ బాబు గారు, ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రధాన కార్యదర్శి. రైట్, వెంకట్రావు గారు మీరు ప్రారంభిద్దాం. ఉద్దాన బాధితుల సమస్యకు సంబంధించి గతంలో పవన్ కళ్యాణ్ వెళ్లారు. అక్కడ సమస్య ఏంటో ఒకసారి మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేసినా కూడా ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కాబట్టి మళ్ళీ పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో హార్వర్డ్ వైద్య బృందాన్ని తీసుకొచ్చి ఆయన చొరవతోనే వచ్చారులేండి వాళ్ళు, వచ్చి అక్కడ సమస్య పరిష్కారం కోసం ఒక ప్రయత్నం. సో ఇక్కడ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఇందులో జనసేన అధినేత ఇన్వాల్వ్ అవ్వాల్సి వచ్చిందంటారా? కాదండి, ఇప్పుడు గత 30 సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది. హార్వర్డ్ యూనివర్సిటీ వాళ్ళు గతంలో కూడా వచ్చారు. ఇప్పుడు జోసెఫ్ గారి బృందం వచ్చింది, అంతకుముందు కూడా వచ్చి భూగర్భ జలాల్లో సిలికాన్ శాతం ఎక్కువ ఉండటం వల్ల ఇది వచ్చి అవకాశం ఉందని చెప్పి అప్పట్లో ప్రస్తావించారు. దీని మీద ప్రధానంగా ప్రస్తుత వైస్ ఛాన్సలర్, ఇంతకుముందు నెఫ్రాలజీ విభాగం అధిపతిగా విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్లో ఉండేవారు, వారు డాక్టర్ రవిరాజు గారు అనేకమైన పరిశోధనా పత్రాలు సమర్పించారు. వాళ్ళ యొక్క పీజీలను అట్లాగే డిఎం స్టూడెంట్స్ను కూడా అక్కడ పంపించి అనేకమైన అధ్యయనాలు చేసి ఇంతకుముందే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్తో కలిపి పరిశోధనలు చేశారు. ఇవన్నీ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ ఇంతకుముందే 2007లో వస్తున్న మీకోసం యాత్రలో చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు బతికున్న ఎర్రనాయుడు గారు కూడా ఉద్దానం బాధితుల ఇళ్లకు వెళ్లి ఆ వాస్తవ పరిస్థితిని చూసి, ఎర్రనాయుడు గారు ఉన్నారు అప్పుడు ఏమన్నారంటే, మనం అధికారంలో రాగానే ఒక ప్రత్యేక పరిశోధనా కేంద్రాన్ని పెట్టి వీళ్ళందరికీ కూడా మనం ఓదార్పు కలిపే విధంగా చేద్దామని ఆనాడే అన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చూసి ఆయన స్పందన వల్ల ప్రభుత్వం కొన్ని వేగవంతమైన చర్యలు తీసుకుంది. వారి వల్ల ఈ 2500 పెన్షన్ ప్రవేశపెట్టడం జరిగింది. వారి వల్ల గతంలో కేంద్ర ప్రభుత్వ నియమ నిబంధనలు ఏంటంటే, ఏరియా హాస్పిటల్ దాటి కింద హాస్పిటల్లో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మేము డయాలసిస్ సెంటర్లు పెట్టకూడదని నిబంధనలు ఉంటాయి. అవన్నీ సరళీకృతం చేసి. కానీ వెంకట్రావు గారు, ప్రభుత్వం ఇప్పుడు మంత్రి మాట్లాడారు, కామినేని శ్రీనివాస్ గారు గతంలో కూడా డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం, కానీ దీనికి పరిష్కారం డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేయడం కదా, అక్కడ మూలాల్లోకి వెళ్లి ఆ బాధితుల సమస్య నుంచి బయటికి తీసుకురావడం కదా. ఆ విషయంలో ప్రభుత్వం సిన్సియర్ గా పనిచేయలేదు అనేది స్పష్టంగా అర్థం కావట్లేదు. అంటే తాత్కాలిక ఉపశమనానికే డయాలసిస్ పనికొస్తుంది, కానీ మూలాల్లోకి వెళ్తే అందరూ ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ భూగర్భ జలాల్లో బోర్లో నీళ్లు తాగటం వల్ల జరుగుతుందని చెప్పి మేము ఆర్డబ్ల్యూఎస్ శాఖకి చెప్పి అన్ని చోట్ల కూడా ఆర్ఓ ప్లాంట్లు ఏర్పాటు చేయాలని చెప్పాం. అలాగే వీళ్ళు బస్ పాసులు కావాలని కోరారు. బస్ పాసులు కూడా వైద్య సలహా కోసం కింగ్ జార్జ్ హాస్పిటల్కి కానీ దగ్గర హాస్పిటల్కి వెళ్ళడానికి చేశాం. ప్రధానంగా ఏదైతే బోర్లో నీళ్లు తాగుతున్నారో వాటి వల్ల భూగర్భ జలాల్లో ఉండే సిలికాన్ కానీ మరి హెవీ మెటల్స్ వల్ల కానీ ఉండే అవకాశం ఉందని ఇప్పటికీ కూడా హార్వర్డ్ వైద్యులు కానీ ఇంకెవరు కానీ ఇది అని కరెక్ట్గా ఈ కారణంలో వస్తుందని చెప్పలేకపోతున్నారు. ఇది ఊహాజనితంగా కొన్ని ఇవన్నీ ఉండొచ్చు అని చెప్తున్నారు. కనుక భూగర్భ జలాలను వాడకుండా సర్ఫేస్ వాటర్, నదీ జలాలు వాడటం ద్వారా దీన్ని పూర్తిగా నివారించే అవకాశం ఉంది. చూద్దాం, ఇవాళ ముఖ్యమంత్రి గారితో కలుస్తున్నారు పవన్ కళ్యాణ్, ఏ రిపోర్ట్ వస్తుంది అనేది. శైలజనాథ్ గారు, అంటే గత ప్రభుత్వాల నిర్లక్ష్యమా, ఇప్పుడు రాజకీయం చేయాలనుకోవట్లేదని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, అంటూనే గత ప్రభుత్వాలు సరిగా పనిచేయలేదనో లేకపోతే ఇప్పుడు ప్రభుత్వం సరిగా పట్టించుకోవట్లేదనో అనడం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదు, దీన్ని మానవీయ కోణంలో చూడాలని. మానవీయ కోణంలో అసలు దీన్ని టచ్ చేయలేదంటారా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం? పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారు అనే దానికంటే కూడా ఇది వైద్యానికి సంబంధించిన అంశం, దాంతో పాటుగా మనుషులకు వచ్చిన జబ్బు ఇది.
డాక్టర్ మీకు మరింత దాని మీద అడిగేది ఏంటంటే ఆల్రెడీ మరి పూర్తిగా రీసెర్చ్ జరిగింది చెప్పను కానీ ఒక సఫిషియెంట్ రీసెర్చ్ దీనిపైన జరిగింది. ప్రతి జబ్బుకి కారణం వెతుక్కుంటే కొన్ని కారణాలు దొరకవు. మెడికల్ బుక్స్లోకి వెళ్తే కొన్ని కారణాలు అన్నోన్ అంటే ఇడియోపాథిక్ అని చెప్తా ఉంటారు. బట్ హియర్ ఎక్కడో ఒక చోట పాయింట్ చేశారు, సమ్ సిలికానో లేకుంటే హెవీ మెటల్స్ ఇటువంటి ఇన్వాల్వ్ అవుతుంది ఇంట్లో అని చెప్పేసి. ఇది నిన్న మొన్న కనుక్కున్న అంశమే కాదు, ది అడ్వైజ్డ్ ఆల్రెడీ. బట్ పవన్ కళ్యాణ్ గారి పోక వలన ఆ సమస్య కొద్దిగా పబ్లిక్ లేక రావడం, దాని పట్ల ఫోకస్ చేయడం జరిగింది. నిన్న వచ్చిన హార్వర్డ్ వాళ్ళు కూడా చెప్పిన మాట ఇంకా చేయాలి, వాక్యం అర్థం కాలే అని చెప్పలేదు కానీ మొత్తం ఇంకా చేయాలి, ఇంకా ఆలోచించాలి అని చెప్పారు. అట్లాగే రాజకీయాలకు సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ తీసుకుని ఓకే జనసేన పార్టీగా ఆయన వారు టేకప్ చేశారు. జనసేన పార్టీగా టేకప్ చేసిన తర్వాత అది రాజకీయాలకు సంబంధం లేకుండా మానవీయ కోరిక పరిస్థితి చేసి గుడ్ ఎవరైనా దాన్ని ఒప్పుకోదచ్చు. కనుక ప్రభుత్వాలు ఏదో దీని పట్ల పూర్తిగా పట్టించుకోకుండా అన్నది అబద్ధమైన మాట. బట్ మీరు శాశ్వత నివారణ కారణం అనేది కరెక్ట్గా ఐడెంటిఫై అయితే శాశ్వత నివారణ సాధ్యమవుతుంది. రూట్స్ లోకి వెళ్ళడానికి అవకాశం ఐడెంటిఫై అవ్వకపోవడానికి కారణం అంటే కాదు, ఇన్నాళ్ళుగా నాకు తెలిసి ఒకసారి దాని మీద ఒక పరిశోధన ప్రయత్నం చేయడం, తర్వాత వదిలిపెట్టడం, మళ్ళీ ఇలా ఇంటర్వెల్స్ లో జరగడం వల్ల ఎప్పటిదాకా మనం దాని రూట్స్ కనుక్కోలేకపోయామంటారు. అంటే మీరు అట్లా కాదు, నేను చెప్పేది ఏంటంటే ఒక్కటి అక్కడ ప్రభుత్వాలు లేక నేను ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉంది, రేపొద్దున అన్ని బాగుంటే పవన్ కూడా కూడా ప్రభుత్వం రావచ్చు కాక. కానీ నేను చెప్పేంటంటే వైద్యానికి సంబంధించిన అంశం ఇది, దీంట్లో కారణం కనుక్కోవడం ప్రధాన అంశం. ఇప్పుడు రవిరాజు గారు అప్పట్లో రవిరాజు గారు కానీ అంటే స్మాల్ డాక్టర్ అంటే ఏంటి పరిశోధన అంటే ఒక అట్లా వేరే వాళ్ళంతా దట్ ఇస్ నథింగ్. డాక్టర్లు కొద్దిగా సైంటిఫిక్ అప్రోచ్ ఉన్న వాళ్ళు కార్యక్రమం చేస్తారు. ఇప్పటికైనా కానీ దీని పట్ల నివారణ మార్గానికి ఏదుందో అన్నది చూద్దాం, హార్వర్డ్ వాళ్ళు ఏం చెప్తారు. అంటే మీరు ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు గతంలో అక్కడికి పవన్ కళ్యాణ్ వెళ్లి ఈ ఇష్యూని అడ్రస్ చేసినప్పటికీ ఇప్పటికీ మధ్య ఏమన్నా మార్పు వచ్చిందా? మార్పు రాలేదు. పోయిన తర్వాత ఆ సమస్య అనేది ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది, దాని ఫోకస్ పెరిగింది, దానికి రెమెడీస్ ని కొద్దిగా ఆలోచించడం మొదలు పెట్టారు. అట్లాగే ఒక శాశ్వతమైన పరిష్కారం మీద ఎదుగుదామనే కోరిక కూడా ఎక్కువైన మధ్య కాలంలో ప్రభుత్వం రెస్పాన్సిబుల్ గా చేసే ప్రయత్నం చేస్తా ఉంది. నేను అడిగేది ఏంటంటే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే ఇది సరే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ గా మాట్లాడారని అనుకోవడం లేదు, ఎందుకంటే నిజంగానే వారు పాలిటిక్స్ మాట్లాడితే బాగుండేది. వారు పాలిటిక్స్ సో విల్ సీ దట్ ఏం జరుగుతుంది ముఖ్యమంత్రి గారితో. పాలిటిక్స్ అంటే బహుశా తెలుగుదేశం పార్టీ మీరు విమర్శలు చేసిన ప్రభుత్వం మీద అట్లా అంటారా? అంటే సరిగ్గా చేయట్లేదు, స్పందించట్లేదు? అట్లా కాదండి. హీస్ నాట్ రన్నింగ్ సమ్ సర్వీస్ సొసైటీ, హీస్ రన్నింగ్ పొలిటికల్ పార్టీ. రాజకీయాలకు సంబంధం లేదు, మానవీయ కోణం. ఓవరాల్ గానే చెప్తా ఉన్నాను, మీరు బహుశా మీరు నా పాయింట్లే క్యాచ్ చేయడంలే. ఇది ఈ సమస్యకి కాకుండా ఓవరాల్ గానే ఆయన రాజకీయ పార్టీ కదా పవన్ కళ్యాణ్. దీనికి దానికి లింక్ పెడితే అర్థం కాల బహుశా. అందుకే మీరు నర్మగర్భంగా మీరు చెప్తున్న మాట బహుశా రఘుపతి గారికి ఏమన్నా అర్థమైంది. రఘుపతి గారు ఏం చెప్పే ప్రయత్నం చేశారు శైలజానాథ్ గారు? రాజకీయాలు మాట్లాడి ఉంటే బాగుంటుంది అన్నారు. ఆయన రాజకీయ కోణం కాదు మానవీయ కోణం అన్నారు. అంటే ప్రభుత్వాన్ని పెద్దగా ఇబ్బందుల్లో పెట్టకుండా ఒక మానవీయ కోణంలో ప్రయత్నం చేయడం అనే దాన్ని గురించి ఆలోచించాలంటారా? ఇప్పుడు ఈ సమస్యలోకి వెళ్తే మనం ఇది 2004లో రాజశేఖర గారి దీని తర్వాత ముఖ్యమంత్రి గారు చేపట్టిన తర్వాత ఆరోగ్యానికి పెద్దపీట వేసినప్పుడు ఆ క్రమంలోనే మొదలైంది దాని మీద అక్కడ చర్చ. ఓకే, అప్పుడే అక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు కానీ లేకపోతే మన కేజీహెచ్ వాళ్ళు కానీ కలిసి దాని మీద నమూనాలు సేకరించడం, దాని మీద కొంత ఇన్వెస్టిగేషన్ చేయడం అనేది ఆ లెవెల్ అక్కడ స్టార్ట్ అయింది. ఓకే, ఆ తర్వాత ఇందులో పెద్దల వెంకటరావు గారు చెప్పినట్టుగా రవిరాజ్ మన నెఫ్రాలజీ డిపార్ట్మెంట్ హెడ్ కేజీహెచ్ వారు మన శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగినటువంటి ఒక ఇంటర్నేషనల్ దీంట్లో సెమినార్లో వారు మొట్టమొదటిసారిగా ప్రపంచ స్థాయిలో ఇక్కడ నుండి సమస్యని ఎత్తి చూపించడానికి ప్రయత్నం చేస్తారు. అక్కడ హైలైట్ అయింది. అక్కడి నుంచి డిఫరెంట్ టైమ్స్లో మరి ఎన్నో విభాగాలు దాని మీద కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. ఇది మీరు మూలాల్లోకి వెళ్ళడానికి చేసేటువంటి ప్రయత్నం ఇంత పెద్ద ఎత్తున ఎందుకు వస్తుంది, ఈ ఏరియాలో ఎందుకు వస్తుంది అనేటువంటి దాని మీద జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇదేదో హార్వర్డ్ వాళ్ళకి సంబంధించి ఇదేదో మొట్టమొదటిసారి రావటం కాదు, గతంలో కూడా వచ్చారు. అప్పుడు మిరియం అలెగ్జాండర్ గారి ఆధ్వర్యంలో ఒక టీం వచ్చి 2008లోనే వాళ్ళు కూడా నమూనాలు సేకరించడం,
దాని మీద వాళ్ళ ఆహారపు అలవాట్లు కానీ అక్కడ ఉన్నటువంటి వాటర్ దీని మీద కానీ లేకపోతే మట్టి నమూనాలు కానీ వీటన్నిటి మీద కూడా ఇన్ డెప్త్ వెళ్ళారు. కానీ దాని రిజల్ట్ అనౌన్స్ చేయడానికి కూడా దాదాపు 2012 అనుకుంటాను దాని మీద వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ కూడా రివీల్ చేస్తారు. కానీ 2012 కూడా దే ఆర్ నాట్ కంక్లూడెడ్ ఇది అని ఇది విధంగా చెప్పలేకపోయారు. అప్పటికి కూడా వాళ్ళు కూడా ఏదో ఒక 2 సూచనలు చేశారు తప్పించి ప్రత్యేకంగా ఇది అని చెప్పి ఒక కంక్లూజన్లకు రాలేకపోయారు. ఈ క్రమంలో ప్రభుత్వాలు గతంలో రాజశేఖర రెడ్డి గారి సమయంలో మరి డయాలసిస్ సెంటర్స్ నెంబర్ ఆఫ్ డయాలసిస్ సెంటర్స్ పెంచాలని చెప్పి సో టు గెట్ టెంపరీ ఇమీడియట్ రిలీఫ్ అలాగే చేయటం జరిగింది. అలాగే మొన్న చేయడం లేదు అనేది లేదు. గత ప్రభుత్వాలు అడ్రస్ చేశాయి. ఇప్పుడు రాజకీయ కోణం కాదు, గత ప్రభుత్వాలు అడ్రస్ చేయలేదనో ఇప్పుడు ప్రభుత్వం ఫెయిల్ అయిందని అంటే నా ఉద్దేశం కాదన్నారు పవన్ కళ్యాణ్. సో ఆ 2 పాయింట్లు ఏమంటారు? అదే ఇక్కడ ఏమంటానంటే, ఒకటి మొన్న మేము ఏదైతే మా ప్లీనరీ సమావేశంలో ప్రత్యేకించి కిడ్నీ బాధితుల గురించి ఒక అంశాన్ని హైలైట్ చేసి చెప్పడం కూడా ఇవాళ 2,500 రూపాయలు గురించి వారు ప్రస్తావించడం కూడా సంతోషం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి రాజకీయాల్లో ఉద్దేశం లేదు, కానీ రాజకీయ పార్టీని పెట్టబోతున్నాను రాబోతున్నాను ప్రజల్లోకి అనే క్రమంలో వారు చేసేటువంటి ప్రయత్నం ఒక ఇష్యూ తీసుకుని ప్రజలకు రావడానికి ఏ రాజకీయ పార్టీ అయినా ప్రయత్నం చేస్తుంది. అంటే గతంలో కూడా చెప్పారు ఫ్లోరైడ్ సమస్య తీసుకున్నారు, తర్వాత ఇంకొక ఏమైంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోరైడ్ సమస్య తీసుకున్నారు, చిరంజీవి గారు కూడా ఫ్లోరైడ్ సమస్య తీసుకున్నారు. ఒక రోజు 2 రోజులు టీవీ కవరేజ్ బాగా వచ్చింది. జరుగుతున్నది ఫర్దర్ గా ఐఎమ్ నాట్ డౌటింగ్ హిస్ సిన్సియారిటీ. సో నేనేమంటానంటే ఒక పొలిటికల్ పార్టీగా ఒక ఇష్యూని హైలైట్ చేసుకుని తద్వారా ప్రజలకు రావడానికి ఎవరైనా ప్రయత్నం చేస్తారు. కాంటెక్స్ట్ లో నేనేమంటున్నానంటే ఆ క్రమంలో అయినా జరిగి ఉండొచ్చు. కానీ ఇక్కడ జరుగుతూ ఉన్నది ఏంటంటే, మొన్న జరిగినటువంటి ముద్రగడ పద్మనాభం గారి అంశాన్ని అక్కడ ఉన్నటువంటి ఒక డిఫెన్స్ లోకి వెళ్ళినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి క్రమం నేపథ్యంలో ఈ రోజు ఇంత హైప్ అంటే ఇది రొటీన్ గా జరుగుతూ ఉంది. దీనికి అంత హైప్ ఇవ్వాల్సిన అవసరం లేదు. రాజకీయం లేకపోతే ఇది గత 10-12 ఏళ్ళు 30 ఏళ్ళు వెంకట గారు 30 ఏళ్ళుగా దీని మీద రకరకాల అధ్యయనాలు జరుగుతున్నాయి. ఎట్లా అంటారు? పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి హైప్ వచ్చింది, అయితే తెలుగుదేశం గవర్నమెంట్ హైప్? నేను అదే చెప్తున్నాను. ఇక్కడ ఈ క్రమంలో మరి ఈ రోజు అంటే దాదాపు 1 వీక్ నుంచి మనం చూస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు కలవబోతున్నారు, చంద్రబాబు నాయుడు గారిని కలవబోతున్నారు. ఏంటి వాట్ ఈస్ ఇట్ కలవబోవడం? బింగ్ ఏ చీఫ్ మినిస్టర్ ఇక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ ని జనరల్ గా చీఫ్ మినిస్టర్ కి అడ్రస్ చేస్తారు. గవర్నమెంట్ తరఫున ఏం జరుగుతోంది వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్పుట్స్ ఇస్తారు, చేయాలి. ఇట్స్ ఎ రొటీన్ థింగ్. కానీ ఇక్కడ ఇంత హైలైట్ ఎందుకు చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలు చేయదలుచుకున్నారు లేదు నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు రాజకీయం చేయదలుచుకున్నారు. తీసుకునే ముందు రఘునాథ్ బాబు గారు ఎట్లా చూస్తున్నారు? అంటే రాజకీయం లేదు అంటూనే ఉద్దానం ఇష్యూ వెనకాల రాజకీయం జరుగుతుందా? నిన్న పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, జాతి కులం మతం అంటే పోరాటాలకు చాలా మంది సిద్ధంగా ఉంటారు, కానీ ఇట్లాంటి మానవత్వం మానవీయ కోణంలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం ఎవరు ముందుకు రావట్లేదని. అట్లాగే ఉందా పరిస్థితి? ఇన్ని సంవత్సరాల్లో అన్ని ప్రభుత్వాలు చిత్తశుద్ధిగా ప్రయత్నం చేస్తున్నా కానీ దాని మూలం ఏంటి, రూట్ కాజ్ ఇంకా తెలియట్లా. కానీ తక్షణం చేయాల్సినటువంటి సహాయాలు చేస్తున్నారు. అప్పుడు నో డౌట్ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు వల్ల దానికి ఇంకా కొంత ఎక్స్ట్రా ఫోకస్ వచ్చింది. అది కొంత రాజకీయంగా కూడా మారుండొచ్చు. కానీ ప్రభుత్వ పరం నుంచి చేయాల్సినవన్నీ చేస్తున్నమాట వాస్తవం. అయితే వాళ్ళ దీని మీద పవన్ కళ్యాణ్ గారు చేసే దానిలో అయినా ఏదన్నా అది ఒక సొల్యూషన్ దొరికితే అది సంతోషమే, ఎవరు కాదని అనలేరు. అయితే వాళ్ళ వైసీపీ ముద్రగడ పద్మనాభం గారి ఉద్యమానికి ఫోకస్ వస్తుంది కాబట్టి దాన్ని కౌంటర్ చేయడానికి ఇదేదో తీసుకొచ్చారు. ఇది పూర్తిగా తప్పండి, అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అక్కడి నుంచి ఆ డాక్టర్లు ఆ టీము అవన్నీ వచ్చారంటే ఇవన్నీ ఎప్పుడో ఫిక్స్ అయ్యి ఉంటాయి. వాళ్ళ లేకపోతే గత వారం 10 రోజుల్లో అయినాయి అని నేనేం అనుకోను. కాబట్టి అందరూ కూడా పార్టీలకు అతీతంగా, మతాలకు కులాలకు అతీతంగా అందరూ కూడా ఈ సమస్యకు పరిష్కారానికి ఆలోచించాలి. ఎందుకంటే బాధ్యత గత ప్రభుత్వంలోనూ జరిగింది, ఇప్పుడు జరుగుతుంది. కాబట్టి ఒకరినొకరు విమర్శించుకోవాల్సిన అవసరం లేదు. దీని పరిష్కారమే మోర్ ఇంపార్టెంట్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చేసే దాన్ని స్వాగతించడం మంచిది. రైట్ వెంకటరావు గారు, ఒకటి రఘుపతి గారు అన్నది అంటే ప్రచారం ఎక్కువ జరుగుతుందేమో పరిష్కారం కన్నా కూడా, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి వైపు నుంచి కన్నా కూడా ప్రభుత్వం వైపు నుంచి, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు
పార్టీ వైపు నుంచి? మాకేమి రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా విద్యా వైద్యం విషయంలో ఎవరు నిర్మాణాత్మకమైన సూచనలు ఇచ్చినా కూడా మేము తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రతిపక్షాలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, సంస్థలు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు కావచ్చు. దీనివల్ల మాకు రాజకీయం చేయవలసిన అవసరం లేదు. ఆయన హార్వర్డ్ యూనివర్సిటీకి పవన్ కళ్యాణ్ గారు వెళ్తే ఆ సందర్భంలో ప్రస్తావిస్తే వాళ్ళు అంగీకరిస్తే ఇవాళ దీనికి ముద్రగడ గారికి లింకు పెట్టడం అనేది చాలా బాధాకరం. ఆయన వెళ్ళి ఆయన తీసుకొస్తే వాళ్ళని రిక్వెస్ట్ చేసి జోసెఫ్ గారిని మిగతా వాళ్ళందరినీ తీసుకొస్తే మేము సహకరిస్తున్నాం. మా మిత్రపక్షం ఆయన. అంటే మీరు చేయాల్సిన పవన్ కళ్యాణ్ గారు మా మిత్రుడే. మేము చేయాల్సిన పని కాదు. ఆయన ఇచ్చిన సూచనలను ఎవరిచ్చినా తీసుకుంటాం. పవన్ కళ్యాణ్ ఉంది, మా సోదరులు వైసీపీ వాళ్ళు ఇచ్చినా గానీ, లేకపోతే మా డాక్టర్ శైలజానాథ్ గారు విద్యా వైద్యం విషయంలో జగన్మోహన్ రెడ్డి ఉద్దానం వెళ్లారు. తర్వాత చాలా సమస్యల మీద ఆయన కూడా అడ్రస్ చేసిన మీ నుంచి అంత పెద్ద రెస్పాన్స్ లేదు. పైగా రివర్స్ లో ప్రతిపక్షం మీద విమర్శలు వస్తూ ఉంటాయి రాజకీయాన్ని. కానీ పవన్ కళ్యాణ్ విషయంలో అట్లా జరగట్లేదని కదా మొదటి నుంచి వైసీపీ పవన్ కళ్యాణ్ ఆయన ఒక సమస్యను అడ్రస్ చేస్తారు, దాని ప్రభుత్వం సొల్యూషన్ ఇస్తుంది. సో అట్లా చేసుకుంటూ వెళ్తున్నారు. ఏంటో మా మిత్రపక్షం వాటికి కూడా బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలిసి ప్రయాణం చేస్తున్నారు. బీజేపీ జనసేన లేదులేండి, వాళ్ళిద్దరు బాగా కొట్టుకున్నా కూడా అధికారికంగా ఎక్కడ ప్రకటించారు. ఆయన సిద్ధార్థనాథ్ సింగ్ అసలు ఆయన ఎప్పుడు జాయిన్ అయ్యాడు? ఎన్డీఏలో జాయిన్ అయ్యాడా? జనసేన సరే ఉన్నా కూడా ప్రతిపక్షం అంటే చెప్తున్నా మేము కలిసే పని చేస్తున్నాం. వారు ఇచ్చినా గానీ ఎవరిచ్చినా సూచనలు తీసుకుంటాం. మాకు రాజకీయం చేయవలసిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు పాయింట్అవుట్ చేశాక ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక పరిశోధనా కేంద్రం పెట్టాం, డయాలిసిస్ సెంటర్లు పెట్టాం, 2500 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాం. అలాగే బస్ పాసులు కావాలి, బస్ పాస్ ఇచ్చారు. తర్వాత ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ చెప్పి ఎక్కడ అవసరం ఉన్నాగా నిధులతో సంబంధం లేకుండా ఎంతైనా నిధులు ఖర్చు పెట్టి ఆరో ప్లాన్. పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, ప్రభుత్వం స్పందన లేకపోతే ఎవరి పక్షమో స్పష్టం చేస్తాను. పాయింట్ నెంబర్ 1. సమస్య పరిష్కారం కాకపోతే అవసరమైతే వైసీపీతో కలిసి పనిచేస్తాను అంటే ఆయనకి ఎక్కడ నమ్మకం ఉన్నట్టు కనిపించింది. అటువంటి అవకాశం ఎవరికేమో. చంద్రబాబు నాయుడు గారు ఉద్దాన సమస్య కోసం నిధులతో ఎంతైనా పెట్టుబడి పెడతాం. తర్వాత అటువంటి అవకాశం సమస్య పరిష్కారం చేయడానికి ఆలోచన, లేకపోతే పవన్ కళ్యాణ్ వ్యతిరేకత రాకుండా అట్లని కాదు. మేము ఉద్దానంలో అక్కడ దయనీయమైన స్థితిలో వాళ్ళు ఉన్నారు. అక్కడ మానవ వనరులు దెబ్బతింటున్నాయి, వికలాంగులు అవుతున్నారు, ఫిజికల్లీ మెంటల్ హ్యాండిక్యాప్ లాగా రీనల్ హ్యాండిక్యాప్. పవన్ కళ్యాణ్ గారు ఫోకస్ చేసిన తర్వాత మా సోదరుడు శైలజానాథ్ గారు, రఘుపతి గారు చెప్పినప్పుడు ఫోకస్ లోకి వచ్చింది, 10 మందిలోకి వచ్చింది. అంతకుముందు సమస్య లేదని కాదు. 30 సంవత్సరాలుగా అధ్యయనాలు జరుగుతున్నాయి. డాక్టర్ రవిరాజ్ గారికి విశాఖపట్నంలో ఉండే డాక్టర్లకి అది కొత్త కాదు, మెఫాలజీ భాగం. అయితే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఒక యాక్టర్ గా వచ్చి మాట్లాడటం వల్ల దానికి కావలసిన ప్రచారం వచ్చింది, ఛానల్స్ ఫోకస్ చేశారు. దానివల్ల వాళ్ళు వచ్చింది తప్పనిచ్చి మేము చేయవలసిన చర్యలన్నీ బీజేపీ ఆయన మా మంత్రి గారు కామినేని శ్రీనివాస్ గారు ఏది వదిలిపెట్టకుండా అక్కడ కేంద్ర మంత్రి దగ్గరికి వెళ్ళి అన్ని చేశారు. ఏమి చేయగలం విమర్శలు వచ్చేయాలండి ఈ విషయంలో. అంటే ఆయన రూట్స్ గురించి మాట్లాడకుండా మాట్లాడితే 2-3 డయాలసిస్ సెంటర్లు. ప్రతిపక్ష నాయకుడు వెళ్తేనేమో అక్కడ అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి, కావాలని విమర్శిస్తామని చెప్పి కామెంట్ చేస్తారు. అదే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళగానే అవును చాలా ల్యాబ్స్ ఉన్నాయి, ఇక్కడే డయాలసిస్ పెట్టబోతున్నాం, ఇంకొన్ని పెట్టబోతున్నాం అనేటువంటి మాట, ఆర్ఓ ప్లాంట్స్ పెడతాం అనేటువంటి మాట డిఫరెన్స్ అయితే చూపించారు. అందుకనే అక్కడ రాజకీయ కోణం ఎందుకు చర్చ వస్తుందంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అవసరమైతే జగన్ కలుస్తా అన్న మాట ఎందుకు వాడారంటే గత 2-3 రోజులుగా మీరు చూస్తే సోషల్ మీడియాలో కూడా చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఏదో ఆయనకి ఒక రాంగ్ దీనిలో వెళ్తున్నట్టుగా వారు కూడా గ్రహించారు కాబట్టి, వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు గ్రహించారు కాబట్టి ఈ రోజు వారి ఈ మాటను కూడా యాడ్ చేయాల్సి వచ్చింది. ఈ క్రమంలో మేమేం చెప్తుంటే వారు రాజకీయ కోణం చేయట్లేదు. ఇక్కడ ముద్రగడ అంశం జరిగిన తర్వాత నంద్యాల ఎన్నికలను పెట్టుకుని అక్కడ దాదాపు ఒక 30,000 ఓట్స్ ఉన్నటువంటి క్రమంలో మళ్ళీ అక్కడ కొంచెం డ్యామేజ్ అవుతున్నాం అన్నటువంటి భయంతో అవసరానికి మించిన హైప్ క్రియేట్ చేసి దాన్ని కవరప్ చేసుకుని పవన్ కళ్యాణ్ మా వెంటే ఉన్నాడు అని చెప్పి మళ్ళీ కొంతమంది విశ్లేషకులు చెప్తున్నట్టు, కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్టు ఒక పొలిటికల్ సీన్ ఏమన్నా ఈ ఇష్యూ ద్వారా మళ్ళీ ఏమైనా మారుతుంది అంటే అవసరమైతే వైసీపీతో ఈ ఇష్యూ వరకు కలిసి పనిచేస్తారు. చంద్రబాబు నాయుడు గారి పాలసీ యూజ్ అండ్ త్రో ఇవాళ ప్రస్తుతం ఆయన అవసరం ఉంది. చాలా పెద్ద మాట చాలా సందర్భాల్లో మేము చూసాం. ప్రత్యక్షంగా ఐవైఆర్ కృష్ణరావు గారిని వాడుకున్నటువంటి విధానం చాలా బాధాకరం. ఇక్కడ నుంచి ఎన్జిఓస్ తీసుకెళ్లి మార్చడానికి అమరావతికి తీసుకుని ఎప్పుడు ఎఫర్ట్స్ అన్ని మీరే అన్నారు గతంలో వారు అధికారులకు రావడానికి ఎన్నో రకాలుగా పర్సెంటేజ్ ఎంత అనేది. ఇప్పుడు అదే చెప్తున్నా, అప్పుడు అవసరం పవన్ కళ్యాణ్ గారు ఆయన అధికారంలోకి రావడానికి పవన్ కళ్యాణ్ గారు కామెంట్ చేయండి. అంటే అవసరమైతే వైసీపీతో కలిసి పనిచేస్తాను, లేకపోతే ఇప్పుడు ఈ పని చేయడం వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది, ఎందుకు చేస్తున్నాను చాలా మందిని అడిగినా
పెద్ద పేర్ల గురించి నేను పట్టించుకోలేదు అన్నారు. మీరేమో టీడీపీతో అనుబంధ ప్రయాణం అనేది వైసీపీతో అనుబంధ ప్రయాణంగా ఏమైనా మారుతుందా ఉద్దానం తర్వాత? నేను దీంట్లో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మీరు ఏం చర్చ పెట్టారో అసలు ఏం చర్చ, దీనికి ఉద్దానానికి రాజకీయాల సంబంధం నాకేం అర్థం అవుతుంది. మీ అర్థమైనా మళ్ళీ ఇంకోసారి ఇంకోటి ఏంటంటే అణుబాంబును కనిపెట్టిన వాళ్ళు ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టలేరా ప్రశ్న పవన్ కళ్యాణ్. అవును, మెడికల్ హిస్టరీలో ఉద్దానం సమస్య ఉంది ఆల్రెడీ. మెడికల్ సైన్స్ దాన్ని డీల్ చేస్తూ ఉంది. దానికి ఒక కారణం కనిపెట్టలేకపోయింది, సహేతుకమైన కారణం కనిపెట్టలేకపోయింది. ఊరికి ఉజ్జాయింపుగా అది అయిండొచ్చు అనుకోవడం తప్పనిస్తుంది. దాన్ని ఎట్లా కౌంటర్ చేయాలని ప్రభుత్వాలు ఆలోచించాయి. అందుకనే వైద్యం గురించి మేము ఇంకో చెప్పించుకున్న పొజిషన్ ఎప్పుడు ఉండం. ఎందుకంటే చిన్న పిల్ల గుండె ఆపరేషన్ దగ్గర నుంచి ఈ రోజు అంత ఘనంగా చెప్పుకునే ఎన్టీఆర్ సేవ దాకా అవన్నీ మావే. కానీ మీరు డాక్టర్ గా మాట్లాడుతున్నారు. నేను డాక్టర్ గానే మాట్లాడుతున్నా. ఎందుకంటే సమస్య అర్థం చేసుకుంది, ఎందుకంటే ప్రజలు కూడా చూస్తూ ఉంటారు. దానికి కారణం కనుక్కోవాలి. చాలా రోగాలకి ఆఖరిలో మాట ఏ కారణాలు లేవని రాసుకుంటుంది. ఏ కారణాలు డయాగ్నోసిస్ ఉంటుంది, కానీ కారణం ఏమీ లేదు, తెలియదు. కనుక అప్పుడు దానికి వైద్యం చేస్తారు. నొప్పి ఉంటే నొప్పి మాత్రలు వేస్తారు, మంట ఉంటే మంట మాత్రలు వేస్తారు, డయాలసిస్ పెడతా ఉంటారు. కానీ ఇక్కడ అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్ మాట్లాడలేదన్న అబద్ధం. పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన పాలిటిక్స్ మాట్లాడారు. ఒకటి, ఈ సమస్య రాజకీయాలతో ముడిపడింది, అయినా ఆయన మాట్లాడను. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకపోతే నేను ఎవరితోనైనా కలుస్తాను. ఇంతకుముందు కూడా ఆయన ఎన్నికలు వచ్చినప్పుడు కూడా అదే మాట మాట్లాడాడు. నేను ఇట్లా కాంగ్రెస్ పార్టీకి వాటికి వ్యతిరేకం, నేను మిగతా వాటికంతా నేను భారతీయ జనతా పార్టీకి తెలుగుదేశం సపోర్ట్ చేస్తా ఉన్నాను అని. సరే, ఎంత డిస్టెన్స్ ఉంది, ఎంత ఐక్యత ఉంది నేను చాలాసార్లు చూశాను. ఎందుకంటే తిరుపతిలో చంద్రబాబు నాయుడుకి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలే పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళి కూర్చొని మళ్ళీ మాట్లాడుకున్నాడు. ఇవన్నీ రాజకీయాల్లో ఒప్పందాలకు అవన్నీ మాట్లాడడం లేదు. ఈ రోజు వరకు వచ్చేటంటే నేను సిన్సియర్ రిక్వెస్టింగ్, ఇది ఒక మెడికల్ ప్రాబ్లం. ఈ మెడికల్ ప్రాబ్లంకి రీసెర్చ్ ఈ రోజుకి రేపు తెలుస్తావంటే సాధ్యం కాదు. రైట్. బట్ వారికి అవసరమైన రెమెడీస్ ఏమున్నాయి అన్నిటిని కూడా ఉదాహరణ బీపీ ఉందండి. బీపీలో బీపీకి అసలుకి కారణం తెలియదు ఎక్కువ మందికి, కొద్ది మందికి కారణం తెలుస్తుంది. కారణం తెలియకపోయినా బీపీ మందులు వేసుకుంటుంటాం. కాబట్టి సమస్య అడ్రస్ కావాల్సిన దాకా ఇంకా అవసరం వస్తే ఇంకొక పెద్ద సెంటర్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం అంటే కొన్ని ఇందులో మాట్లాడుకున్నాం, ఆర్ఓ ప్లాంట్ పెడితే అంటే సర్ఫేస్ వాటర్ యూజ్ చేస్తే బెటర్ అనేది ఒక సూచన అనుకుందాం. సో ఆ లైన్ లో ఎంతవరకు వెళ్ళాం, ఆర్ఓ వాటర్ ఎంతమందికి అక్కడ అందించగలుగుతున్నాం అనేటువంటి మనకు ఒక అసెస్మెంట్. రిప్లై చేయండి, నాకు చిన్న డౌట్, మీరు కూడా చెప్తారు. ఇప్పుడు అక్కడ ప్రధానంగా 2-3 చర్చలు వచ్చాయి. ఒకటి ఏంటంటే ములక్కాయల్లో వాడటం వల్ల పొటాషియం ఎక్కువగా తీసుకుంటున్నారు అనేది అదొక రీజను. 2, కొబ్బరి తోటలు లేకపోతే మన జీడి మామిడి తోటలో ఎండోసల్ఫాన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా ఇది వస్తూ ఉందని. అంటే మనం సమస్యలు చెప్తున్నాం, ఆ క్రమంలో గవర్నమెంట్ ద్వారా ఏం పరిష్కారం జరుగుతూ ఉంది, ఎంతమందికి మనం సర్ఫేస్ వాటర్ ఇవ్వగలుగుతా ఉన్నాం, ఈ రోజు దాకా ఇవ్వగలిగాం, లేకపోతే ఈ ఎండోసల్ఫాన్ యూసేజ్ ని అంతవరకు అరికట్టగలిగాం ఆర్ తగ్గించగలిగాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి అవన్నీ ప్రజెంట్ చేసే అవకాశం ఉండొచ్చు. దాని మీద ఎలా రియాక్ట్ అవుతారనే చూద్దాం. బ్రేక్ తీసుకుందాం, తర్వాత చర్చ కొనసాగిద్దాం. స్టే ట్యూన్డ్.